హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి, పొద్దున్నే ఒక న్యూస్ అయితే చూశాను. మన కర్నూలులో పాత బస్ స్టాండ్ దగ్గర మోసం చేసినారంట. ఎవరో వచ్చి సిమ్ కార్డులు ఫ్రీగా ఇస్తాను, ఒక నెల మీకు డేటా ఫ్రీ, మీకు ఇంకా ఎవరన్నా ఇంకా 300 రీఛార్జ్ వస్తుంది అంటే ఆశపడతారు కదా. ఆధార్ కార్డు ఇవ్వండి, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి అంటే చాలామంది మహిళలే మోసపోయినారు. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని వచ్చి టార్గెట్ చేస్తారు. ఖాళీగా ఉంటారు కాబట్టి, ఇంకా వాళ్ళు ఖాళీగా అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వచ్చి ఇలాగ మేము కంపెనీ నుంచి వచ్చాము, ఇది సిమ్ తీసుకోండి ఫ్రీగా, మీకు 300 రీఛార్జ్ అవుతుంది ఒక నెల వరకు మీకు అనేసరికి ఆధార్ కార్డు ఇచ్చేసినారంట. తల్లికి వందనం పడిన డబ్బులు మొత్తము ఆధార్ కార్డు ద్వారా తీసేసుకున్నారంట. ఎంత మోసం చేసినారు చూడండి. చాలామంది అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తల్లికి వందనం పడదు. కొంతమంది పింఛన్లు పెట్టుకుంటారు, పింఛన్ వస్తుంది కదా, తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకుంటారు, ఎప్పుడన్నా అవసరానికి పనికి వస్తుందని. గ్యాస్ డబ్బులు పడతాయి కదా, అన్నీ తీసుకున్నాడు. బాధాకరం చూడండి. ఎవరన్నా ఇంటి దగ్గర ఏమన్నా ఇట్లా ఫ్రీగా వస్తుంది అంటే 300 వస్తున్నాయి ఫ్రీగా అంటే మీకు 30,000 పోతున్నాయి అని లెక్క చూడండి. ఎప్పటికన్నా ఇలాంటి ఫ్రీ దానిలకే ఆశ పడొద్దండి. నేను ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియో ఒకటి పెట్టినాను. అందరు చూస్తారో చూడరో, చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొద్దిగా అలర్ట్గా ఉండండి అని చెప్పండి. ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే ఫస్ట్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పట్టించండి. ఓకే, బై.